ఒకప్పుడు టీవీలో ఫాగ్ యాడొచ్చేది గుర్తుందారా? "ఏం నడుస్తుంది మామ" అంటే ఫాగ్ నడుస్తుంది. కానీ ప్రస్తుతం ఏం నడుస్తుంది? డబ్బు నడుస్తుంది. నిజంగా డబ్బు ఒకప్పుడు మన అవసరాలను తీర్చేది ఉండేదేమో గానీ, ఇప్పుడు నిత్యావసరం అయిపోయిందది. ఎట్లా అంటే, ఏ రిలేషన్ అయినా ప్యూర్ హార్ట్ కరువైపోయింది. ప్రతీదీ డబ్బుతో ముడిపడడం. ఫ్రెండ్స్ అని, చుట్టాలని, చుట్టుపక్కల వాళ్ళని, ఎవరు మన వాళ్ళో, ఎవరు కాని వాళ్ళో తెలియకుండా చేసింది డబ్బే, తెలిసేలా చేస్తున్నది డబ్బే. నీ దగ్గర డబ్బుంటే అందరు నీ వాళ్ళే. లేకపోతే ఒక్కడు గూడా నీ మొఖం కానడు, డేకడు. నీవు వాళ్ళకి అయినవానివి కావాలన్నా, కానివానివి కావాలన్నా డబ్బేం ఆధారం. సంపాదిస్తే ఎట్లా సంపాదించాలంటే కానీ అడ్డదారులు తొక్కొద్దు మళ్ళా. నిజంగా రోబోలు అయ్యుంటే బావుండు. ఒక మిషన్ అయ్యుంటే బావుండు. ఎట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంటది. అసలు నీవు ఎట్లా సర్వైవ్ అవుతావో మనకు డబ్బులు లేకుండా తెలవదు గానీ, తినాలన్నా, పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా, నించోవాలన్నా, ఆఖరికి హెల్త్ కండిషన్ బాలేనప్పుడు గాలి పీల్చుకోవాలన్నా గూడా డబ్బే. ఎంతకీ సొసైటీ ఎళ్ళిపోతుందనేది నిజంగా అప్పుడప్పుడు అర్థమైతలేదసలు. పెళ్ళిళ్ళు, బంధాలు అన్నీ డబ్బుతోనే రుణపడున్నాయి. ఒక పిల్లనిచ్చి పెళ్లి జేయాలంటే వానికేముంది? ఒక అబ్బాయి పిల్లని జేసుకోవాలనుకుంటే ఆమె ఏం దెస్తది? ఛీ! అమ్మ జీవితం. ప్రతీది పైసానేనారా? ఇక మనుషులు మంచిగా మాట్లాడుకుందాం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళు. పోయేటప్పుడు ఏం బెట్టుకపోతాం, అందరితోని మంచిగుందాం. ఇంగ ఇవి రావా? అప్పుడప్పుడు అనిపిస్తది. ఇవి ఏమి లేకుండా దూరంగా అడవులలో పోయి బతికితే బావుండు అనిపిస్తది. నిజంగా అయ్యే మంచియేమో జంతువులు. పైసా, 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 పైసా. ఈ ఎక్కడ దొరికిన సంతరా ఇదంతా? ఒకప్పుడు వస్తు మార్పిడి అని అంతా బానే ఉన్నాం గదా! ఎందుకు ఈ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాతనా, రోబోటిక్ లైఫ్ వచ్చిన తర్వాతనా ఇట్లా మారిపోయినాం మరీ దారుణంగా? పొద్దున్న లేస్తే మన గురించి మనం ఆలోచించుకోవడం తప్ప, ఎవడికి ఎన్ని కట్టాలే, ఎవనికి ఎన్ని ఇయ్యాలే, ఎవరి దగ్గర ఎంత వసూలు చేయాలే, ఈరోజు ఎంత వెనకెయ్యాలే, ఎంత మూట కట్టాలే, ఎంత దాచాలే. ఇక ఛీ! అమ్మ జీవితం పాడు. కొంచెం గూడా మనిషిని మనిషి మాట్లాడుకోవడం మానేసి చాలా కాలం అయినట్టుంది. ప్రతీదీ డబ్బుతోనే. మాట్లాడితే డబ్బు, మాట్లాడకపోతే డబ్బు. నువ్వు పలకరియాలన్నా గూడా డబ్బుంటేనే పలకరిస్తున్నాడు. ఛీ! అమ్మా! ఒక్కొక్కసారి అనిపిస్తది నిజంగా ఇట్లాంటి మనుషులందరిని దూరం బెట్టాలని. కానీ ఇట్లా పెట్టుకుంటూ పోతే ఎవ్వడుండడు మన పక్కన. మనం ఎవరైతే నా వాళ్ళని నమ్ముతామో ఖచ్చితంగా వాళ్ళే డబ్బుల విషయంలో మోసం జేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. మీరేమంటారు? నిజమేనా నేను జెప్పింది? తప్పుంటే సారీ.